రావు గారు ఉన్నారు, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ఈ హెల్త్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు మీకు ఎందుకు ఇది మీకు ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని అందరికీ నమస్కారం. వీరు కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క హెల్త్ కార్డ్ కాన్సెప్ట్ అనేది ఇలాంటి కార్యక్రమాలకి మాకు హెల్ప్ చేసినందుకు మా సంస్థ తరఫున ఎంతో కృతజ్ఞతలు సార్. యాభై 52 సంవత్సరాలు మాలిన్ షమీమా ఎస్కే షమీమా మహబూబీ 74 సంవత్సరాలు ఎస్కే మహబూబీ షబానా ఎస్కే షబానా సల్మా 36 ఎస్కే సల్మా మీదేనా ఎస్కే షబానా 30 సంవత్సరాలు. ఆరోగ్య ఫ్రీగా సర్వీస్ చేసినా కూడా కొన్ని మన వ్యాధులకి ఆపరేషన్లకి 19లో కరోనాకు ముందు మనము భయపడే వాళ్ళం కాదు అసలు జబ్బులండి కదా. ఎవరికైనా వచ్చినా కూడా చాలా రోజుల దాకా మనం ఓపికగా ఎదురు చూసేవాళ్ళం, డబ్బు దొరికినప్పుడు వైద్యం చేయించుకునేవాళ్ళం. కరోనాలో ఏమైందంటే మన ఇమ్యూనిటీ పవర్ మొత్తం బాగా తగ్గిపోయింది. అంత పరాయుడు అయినప్పటికీ వాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలు తగ్గిపోయింది, క్షీణించిపోయింది. ఆ సమయంలో నేను ఈ ఒంగోలు టౌను రూరల్ 2 మండలాలు జిల్లా కలెక్టర్ గారు నన్ను పిలిచి ప్రత్యేకంగా ఈ 2 మండలాల్లో సేవా కార్యక్రమాలు మీ తరఫున చేయించారంటే 100 మందిని పెట్టుకొని నేను ఎక్కడెక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళకి భోజనాలు సప్లై చేసాము. తర్వాత కరోనా టెస్టులు చేసి సచివాలయ సిబ్బందితో కలిసి వచ్చినటువంటి వాళ్ళని క్వారంటైన్ కేంద్రాలకు తరలించడం, మెడిసిన్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కరోనా చేశారు. కానీ దేవుడి దయ వల్ల నాకైతే కరోనా రాలేదు. అంత తిరిగినా కూడా నాకు రాలేదు. మా ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డారు. రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళి వచ్చావు, ఒక ఫ్యామిలీలో వస్తాం, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి రాలేదు, క్షేమంగా ఉన్నాం. సో ఇప్పుడు రాత్రి చిన్న ఉదాహరణ జరిగింది మీకు ఈ హెల్త్ కార్డు గురించి. ఈ హెల్త్ కార్డు యొక్క ప్రాముఖ్యత చెప్తా చూడండి. రాత్రి నా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ ఒంగోలులోనే ఉంటాడు, ఫోన్ చేసి అన్నా నాకు కొంచెం బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళాలన్నా. ఏమైంది అని అంటే ఒక 4 days నుంచి యూరినల్ ఇన్ఫెక్షన్, ఆశ రావట్లేదన్నా, ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. వెంటనే ఈ కార్డు తీసుకో, హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఈ కార్డు తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎపిక్ హాస్పిటల్కి తీసుకెళ్ళా, సుందరయ్య భవన్ రోడ్లో ఈ కార్డు హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్తే ఒక 2 చిన్న టెస్టులు చేసి యూరినల్ ఇన్ఫెక్షన్ ఉందండి, 4 రోజులుగా మీరు రాకపోవడం వల్ల ఇది ఎక్కువ అయిపోయింది, కాబట్టి పెద్ద టెస్ట్ చేయాలి అని చెప్పేసి 1000 రూపాయలు టెస్ట్ రాసి చేయించుకున్నాం. అది 2 రోజుల్లో వచ్చింది రిపోర్టు. అప్పుడు వచ్చి మీరు ఏమి మెడిసిన్ వాడాలి, ఎలా దాన్ని నివారించుకోవాలనేది చూద్దామని చెప్పి. అట్లాగా 4 రోజులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు అతనికి సమస్య పెద్దదైపోయింది. ఏమైంది, పెద్దదైపోయింది. 1500 రూపాయల దాకా పరీక్షలు ఖర్చు అయినాయి. మెడిసిన్ ఎంత అవుతుందో ట్రీట్మెంట్కి అయ్యేసరికి ఎంత అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం బాగలేనప్పుడు, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, మంచి డాక్టర్ దగ్గర వెళ్ళాలి, దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరంటే వాళ్ళ దగ్గర కాదు. ఈ కార్డులో అన్ని రకాల డిపార్ట్మెంట్ డాక్టర్లు హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు కళ్ళు నొప్పి వస్తే కంటి డాక్టర్ దగ్గర వెళ్ళాలి, పళ్ళ సమస్య వస్తే పళ్ళ డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ఊపిరితిత్తుల సమస్య లేదా గ్యాస్ సమస్య
లేదా షుగర్ సమస్య, ఏ సమస్య వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో మీకు తెలియదు, తెలుసా? పేర్లు ఉన్నాయి, ఇందులో 40 పేర్లు ఉన్నాయి, హాస్పిటల్ పేర్లు ఉన్నాయి. ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ ఉన్నారో మీకు తెలుసా? తెలియదు కదా, వాస్తవం నాకే తెలియదు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే, ఈ ఫైల్ పైన ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి కదా, మీకు ఈరోజు సాయంత్రం బాగలేదు, వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ అయితే ఉందిగా అందరి దగ్గర, ఒక్కొక్కటి ఉంది కదా, ఇంట్లో 4 ఉంటే 4 ఫోన్లు ఉంటాయి. ఈ నెంబర్కి ఫోన్ చేసి, అయ్యా నాకు తలనొప్పిగా ఉంది, ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలని అడగండి. వెంటనే వాళ్ళు చెప్తారు, 2వ రోజు ఉదయాన్నే మీరు ఈ ఫైల్ తీసుకొని ఆ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు, మీకు చూస్తారు, ఓపీ తీసుకోకుండా డాక్టర్ కన్సల్టేషన్ చేస్తారు, మీకు అవసరమైన పరీక్ష నిర్వహిస్తారు, పరీక్ష అవసరం లేకపోతే మందులు ఇస్తారు. ఓకేనా? అర్థమైందా? ఇది సంవత్సరం పాటు దాచిపెట్టుకోవాలి మీరు. ఎంతకాలం? సంవత్సరం. దీని మీద తేదీ వేసి చూడండి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చి నాకు పనికి రాదని చెప్పుకోవద్దు. సంవత్సరం దాకా మీరు దాచిపెట్టుకొని ఎప్పుడు ఎన్నిసార్లు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇది ఒక్కటే తీసుకెళ్ళాలి. ఫోన్ చేయాలి, ఆ హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ ఫైల్ తీసుకెళ్ళి చూపించాలి. మీకు ఓపీ తీసుకోకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. అర్థమైందండి? ఇది విషయం. కాబట్టి ఇది మీకు ఒక సంవత్సరం పాటు ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగపడి, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మీ ఇష్టం వచ్చిన హాస్పిటల్ వెళ్ళండి, కాకపోతే ఫోన్ చేస్తే ఫలానా హాస్పిటల్లో ఫలానా డాక్టర్ ఉన్నారనే సలహా మేము చెప్తాం. ఓకేనండి? ధన్యవాదాలండి. మరి ఈ ఓపీ 200 తీసుకుంటాడు, 300 తీసుకుంటాడు, తర్వాత ఏదో ట్యాబ్లెట్ ఇస్తాడు అని ఇంకా మన ఓపీ వేస్ట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా కార్డు రాసుకోవడానికి కూడా క్యూలో నిలబడాలి. ఇలాంటి చాలా అపోహల మధ్యలో కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉన్నా కూడా మనం హాస్పిటల్కి వెళ్ళకుండా ఈ ఓపీ అనేది మనకు కాస్త అటాకింగ్గా అనిపిస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు డబ్బులు ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఓపీ రాయించాలి అన్న ఉద్దేశంతో చూపించుకోవడానికి కూడా వెళ్ళరు. అలా కాకుండా ఇది ఒక మంచి సేవా కార్యక్రమం లాగా మీరు ముందుకు వచ్చి చేస్తున్నారు. వాళ్ళకు కూడా మన చేతనైనంత సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఎవరైతే కొంత ఆర్థికంగా కొంచెం వెనుకబడుతూ ఉన్నవాళ్ళు కానీ, లేదా ప్రోత్సహించడం అంటే మనకి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి చూసుకుంటే కనీసం మనకు ఏమి ప్రాబ్లం అని తెలుస్తుంది. తద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా ఉంటే టెస్ట్ చేయించుకోవాలన్నా కూడా మనం ఈవెన్ ప్రైవేట్ వాటిల్లో ఎక్కువ కాస్ట్ అవుతున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా సరే స్కాన్ చేయించుకొని వెంటనే మనం దానికి తగ్గట్టుగా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ఈ మంచి అవకాశాన్ని మీ అందరికీ కల్పించడానికి ఈరోజు నాకు అలా సహకరించారనుకోవాలి. సో ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ఈ హెల్త్ కార్డు ప్రధానోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఈ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో మొన్న నెల 19వ తేదీన ఇది లాంచింగ్ చేసుకోవడం జరిగింది. ఈ కార్డు 300 రూపాయలు పెట్టి తీసుకుంటే 1 సంవత్సరం పాటు ఓపీ లేకుండా ఎన్నిసార్లు అయినా ఈ హాస్పిటల్లో ఉన్న 40 హాస్పిటల్లో మీరు వెళ్ళి చూపించుకోవచ్చు. ఇది ఫ్రీ కాదు, 300 పెట్టి తీసుకోవాలి. ఈ 300 పెట్టి తీసుకోవాల్సింది మీకు ఏం చేశారంటే, మన సారు జాఫర్ గారు సార్ని ఇట్లా అడగంలో సార్ నా వంతుగా 50 మందికి నేను పేదలకి ఈ 50 రూపాయలు 15,000 రూపాయలు అక్షరాల సార్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ 15,000 రూపాయలు 50 మందికి సార్ యొక్క ఆధ్వర్యంలో మీకు ఉచితంగా మనం ఇస్తున్నాం. అట్లాగే నరసింహరావు గారు చెప్పేసి సార్ కూడా నేను కూడా ఒక 50 మందికి ఇస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది. వీళ్ళు కూడా ఎందుకు ఒక సేవా భావంతో సార్ ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం ఎంత అయితే ఓపీ 300 నుంచి 500 రూపాయల దాకా అయింది. ఒక్కసారి చూపించుకోండి. ఇప్పుడు చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్ళి ఉంటారుగా, ఎంత ఉంది ఓపీ? 300 ఉంది, 500 ఉంది. కానీ మనము ఎందుకంటే ఈ కార్డు రిలీజ్ చేసింది చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళి మందుల షాపులకి వెళ్ళి, ఇప్పుడు చిన్నపిల్లవాడికి బాగలేదనుకో ఎక్కడికి వెళ్తాం? పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. పెద్ద హాస్పిటల్కి వెళ్ళంటే ఒక 300 నుంచి 500 రూపాయలు పెట్టలేక మనం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర లేదా మందుల షాపులోకి వెళ్ళి
టాబ్లెట్స్ వాడతాం, మళ్ళీ వాళ్ళు తెలిసిన వైద్యం చేస్తారు, తెలియకపోతే మళ్ళీ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. అదే ఈ ఫైల్ మన దగ్గర ఉందనుకో, ఈ పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అసలు పిల్లలకి ఏంటో ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేయించుకోగలరుగా. దానివల్ల ఇట్లా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారండి. పిల్లలకైతే పిల్లల డాక్టర్, పెద్దలకైతే స్త్రీలు ఒక 7-8 మంది డాక్టర్లు ఉన్నారు. అట్లాగే గుండె డాక్టర్లు ఉన్నారు, ఎముకల డాక్టర్లు ఉన్నారు, స్కిన్ డాక్టర్లు, పంటి డాక్టర్లు అందరూ ఉంటారు. ఈ కార్డు తీసుకొని మీరు ఉపయోగించుకోండి. ఈ కార్డు వల్ల మనము ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకునే సౌకర్యం ఉండేది. అందుకు మన సార్ జాఫర్ సార్ గారు ఎంతో హెల్పింగ్ నేచర్తో ఉండి మీ అందరికీ కార్డులు ఇవ్వటం అనేది ఎంతో సంతోషకరమైంది. సార్కి అందరూ చప్పట్తోనే ఏదైనా మనం ఇవ్వాలన్న ఒక మనస్తత్వం ఉండాలి. ఏదే సార్ కూడా పరిచయం లేదు, ఇట్లా వేరే సార్ వాకింగ్ లో వెళ్తే సార్ కార్డు అన్న మా ముస్లిం సోదరులు పేదవాళ్ళకి శుభాన్ని అని చెప్పేసి వెంబడే చెప్పేశారు. ఎప్పుడో మనం ప్రోగ్రాం పెట్టాల్సింది సార్ ఏంటంటే కొన్ని పనులు ఉండటం వల్ల లేట్ అయింది. ఈరోజు మీ అందరికి కూడా సార్ యొక్క ఆధ్వర్యంలో కార్డులు ఇద్దాం. అలాగే మన అబ్దుల్ కలాం సేవా సంస్థ తరఫున 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా మన పవర్ ఆఫీస్ ఐడియా ఉన్న కరెంట్ ఆఫీస్ దగ్గరే మన సంస్థ షుగరు, తర్వాత కిడ్నీ పరీక్ష, ఈసీజీ ఈ ఫ్రీగా ఇస్తాం. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ప్రతిరోజు షుగర్ ఒకటి, కిడ్నీ పరీక్ష ఒకటి, ఈసీజీ ఒకటి ఫ్రీగా చేస్తాం. అలాగే టెస్టులు కూడా, ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ ఉంది కేవలం 200 రూపాయలకే. అట్లా అన్ని టెస్టులు కూడా బయట రూపాయి ఉందనుకో మనం పావలాగే టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్, ఒక ట్రస్ట్ దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లంలు ఉన్నా కూడా ఈ వచ్చేసరికి ఆఫీసర్ నెంబర్లు అమ్మ ఇది కింద సుబాని అని ఉంది, ఇది నా నెంబరు. మీకు హెల్త్ పరంగా ఎటువంటి హాస్పిటల్స్ కానీ ఎటువంటి కానీ ల్యాబ్ టెస్ట్లు కానీ అతి తక్కువలోనే చేసి మీకు వైద్యపరంగా ఉండేటట్టు చూస్తామని కోరుకుంటున్నాము. అలాగే మనకి క్యాంప్ ఇలా వెళ్దాం సార్ అనంలోనే మన అల్లా బక్షి గారు ఉండి మన ఏరియాలో కూడా మన వాళ్ళు ఉన్నారు సుబాని అని చెప్పేసి అల్లా బక్షి అన్న ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా మన ఆర్పీల ద్వారా గ్యాదర్ చేసి ఈ కార్యక్రమం ఇంత ముందుకు జరిపించినందుకు అల్లా బక్షి అన్న కూడా థ్యాంక్స్ అన్న. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మీ అందరూ కూడా అల్లా బక్షి గారు కూడా అన్నారు. వైద్యపరంగా క్యాంపులు కూడా నెలకు ఒకటి పెడదాం సుబాని అన్నాడు. నెలకు ఒక్కొక్కసారి అందరి ఆధ్వర్యంలో మంచి మెడికల్ మీకు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా అందరికి ఇన్ఫార్మ్ చేయండి. దాని ద్వారా మీకు ఖర్చు లేకుండానే అన్ని వైద్యం చేపించేలాగా చేద్దామని కోరుకుంటున్నాను. అలాగే మన జాఫర్ సార్ గారు మాట్లాడతారు. వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనివల్ల మనకి దాదాపుగా 40 హాస్పిటల్లో ఏ వైద్యమైనా ఓపీ లేకుండా చూపించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర అనేది ఆరోగ్య మిత్ర అనేది కూడా ఉంటుంది. దాంట్లో అన్ని రోగాలకి ఆరోగ్య మిత్ర అనేది వర్తించదు. కొన్ని సర్జరీకి కొన్ని వ్యాధులకి మనం డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు 1 లక్ష ఉండొచ్చు, 50,000 అయ్యవచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు. కానీ మీ డబ్బులు మొత్తం వృధా కాకుండా మన దగ్గర స్టేట్ గవర్నమెంట్ పిఎంఆర్వై అని చెప్పి ఒక ఇది కూడా ఉంది. ఆ పిఎంఆర్వైని పెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్, పిఎంఆర్వై కాదు సార్, సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే మీకు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతే దాంట్లో 40,000 మీకు మళ్ళీ వస్తాయి. 4 నెలల నుంచి 6 నెలల్లో ఖచ్చితంగా వస్తాయి. ఈ విషయం మీకు అందరికీ తెలియదు. చాలామంది తెలియక హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేయించుకోలేక డబ్బులు పెట్టిన వాళ్ళకి ఇదంతా వర్తిస్తుంది. దానికి రేషన్ కార్డు అవసరం లేదు, ఆధార్ కార్డు ఉంటే కూడా సరిపోతుంది. రేషన్ కార్డు ఉన్నా పర్లేదు. మీరు డబ్బులు పెట్టి చూపించుకుంటే మీకు 50,000 కానీ 50,000 అయినా కూడా 30,000 మీకు రిటర్న్ వస్తాయి. దయచేసి మొత్తం మీరు గుర్తుంచుకోవాలి. మీకు అవన్నీ తీసుకొని వచ్చి నా దగ్గరకు వస్తే సీఎంఆర్ఎఫ్ నేను పెట్టిస్తాను. స్టేట్ గవర్నమెంట్ నుంచి మంచి పథకాలు కూడా ఉన్నాయి. ఇంకా మీకు తెలియాలి మైనార్టీల గురించి మనకు వచ్చే పథకాలు కూడా కొంతమంది మీకు మీ దృష్టికి తీసుకురావట్లేదు. నిన్న కూడా ఒకటి వచ్చింది మన దృష్టికి. 10th అయిపోయిన తర్వాత
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఒక కోర్స్ వాళ్ళు 450 మార్కులు పైబడిన వాళ్ళకి 2 లక్షలు ఫీజు అయినా మొత్తం వాళ్ళే చూసుకునేటట్టు ఒక ప్రోగ్రామ్ వచ్చింది. కాకపోతే దాంట్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో కూడా 450 మార్కులు రావాల్సి వస్తుంది వాళ్ళకి కూడా. అలాంటి ప్రోగ్రామ్స్ మనకి అలాంటి పథకాలు మన దృష్టికి తీసుకురావట్లేదు. మనం ఇలాంటి మీటింగ్లు పెట్టామంటే ప్రతిదీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. దయచేసి ఏంటంటే మన ఆర్పీలకి మనం సమాచారం ఇస్తాం మీటింగ్ పెట్టినప్పుడు. ఈ మీటింగ్లకి తప్పకుండా అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఏదైనా కూడా మీరు రాకుండా మనం చెప్పాలంటే చెప్పలేము కదా. ఆమె కూడా ఎన్ని రోజులు చెప్తుంది, ఆర్పీలు కూడా. మీరు దయచేసి మీటింగ్లు అటెండ్ అవ్వండి. గవర్నమెంట్ పథకాలు ఏమొచ్చినా కూడా మీకు చెప్తాము, అన్నీ మీరు సద్వినియోగం చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్ చాలా పథకాలు ఉన్నాయి మైనార్టీ గురించి, ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ